గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ మూవీ అఖండ 2 తాండవం. తాజాగా బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దానితో పాటు అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఇక హిమాలయాలో బాలకృష్ణ చేసిన యాక్షన్ తాండవం మామూలుగా లేదు. ఈసారి మరింత రెచ్చిపోయినట్లుగా ఉంది. ఇక ఈ యొక్క సినిమాను బోయపాటి శ్రీను మరోసారి తనదైన రీతిలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క టీజర్లో అఘోర పాత్రలో బాలయ్య మరోసారి తన ఊచకోతను కంటిన్యూ చేస్తూ కనిపించాడు. శివుడు అనుమతి లేనిదే యముడు ప్రాణాలు తీయడని, అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్ గ్యాంగ్ను బాలయ్య ఏకిపారేస్తున్న సీన్ గూస్బంప్ తెప్పిస్తూ ఉంది. ఇక అఖండాలో చూపించినట్లుగా త్రిశూలంతో 10 మంది విలన్ల గ్యాంగును ఊచకోత సరికొత్తగా అనిపించింది. శూలం మెడలో తిప్పుతూ అందరినీ నరికి పారేయడం ఈ యొక్క టీజర్ ప్రత్యేకత. ఇక తమన్ అందించిన బీజిఎంతో దబిడి చేశాడనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో బాలయ్యబాబు సరసన సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ అచ్చట, గోపీచంద్ అచ్చట 14 రీల్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక విడుదలైన ఈ యొక్క టీజర్ 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును అయితే నెలకొల్పిందనే చెప్పాలి. ఇక 5,90,000 లైక్స్ను కొనసాగిస్తూ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వరల్డ్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క టీజర్. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. బాలయ్యబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మరీ ముఖ్యంగా ఈ యొక్క త్రిశూలాన్ని మెడలో తిప్పుతూ విలన్ గ్యాంగ్ను నరికి పారేయడం కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో వచ్చిన బీజిఎం కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, షూటింగ్ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి. మరి ముఖ్యంగా బోయపాటి యొక్క మేకింగ్ కానీ, అలాగే టీజర్ కట్ చేసిన విధానం కానీ చాలా అద్భుతంగా అనిపించింది. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.